సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలామంది అనుకుంటారు, కానీ పెట్టుబడి గురించి ఆలోచిస్తారు. తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టేందుకు కొన్ని బిజినెస్ ఐడియాలు ఉన్నాయి, చూద్దాం. తమకంటూ ఒక బిజినెస్ ఉండాలని ఈ మధ్యకాలంలో చాలామంది యువత ఆలోచిస్తున్నారు. అయితే ఈ కళని ముందుకు తీసుకెళ్ళకపోవడానికి ప్రధాన కారణం పెట్టుబడి. ఎక్కువ ఖర్చులు అవుతాయేమో అన్న భయంతో చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. మీరు తక్కువ ధరతో వ్యాపారం ప్రారంభించడానికి కొన్ని ఐడియాలు ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. కంటెంట్ క్రియేటర్. సోషల్ మీడియాలో 24 వార్తా న్యూస్ ఛానళ్లతో చాలామందికి అవకాశాలు దొరుకుతున్నాయి. కంటెంట్ రైటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్కి మంచి డిమాండ్ ఉంది. వ్యాపారాలు, మీడియా అవుట్లెట్ల కోసం మంచి కంటెంట్ రూపొందించవచ్చు. అవసరమైతే కొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకుని ఫ్రీలాన్సర్లు మీ దగ్గర పనిచేయించుకోవచ్చు. ఒక ప్రొఫెషనల్ సర్వీస్ ప్రొవైడర్గా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవచ్చు. ఈవెంట్ ప్లానింగ్. మీకు మంచి నైపుణ్యాలు ఉంటే ఈవెంట్ ప్లానింగ్ సేవల్ని సులభంగా అందించవచ్చు. ఈవెంట్ ప్లానింగ్ సేవలు వివాహాలు, పుట్టినరోజు పార్టీలు, ఇతర పార్టీలు ఇవ్వచ్చు. ఇందుకోసం మీరు ముందుగా ఈవెంట్ ప్లానర్ దగ్గర కొన్ని రోజులు పనిచేస్తే మంచిదే. పెద్ద కంపెనీలు తమ ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు, బ్లాగులు నిర్వహించడానికి ఏజెన్సీ లేదా పూర్తి సిబ్బందిని నియమించుకోవచ్చు. కానీ చిన్న వ్యాపారులు తరచూ సోషల్ మీడియా మార్కెటింగ్ అని వారి సొంతంగా చూసుకోవాలి. సోషల్ మీడియా కన్సల్టెంట్ పెడితే మీకు మంచి సంపాదన ఉంటుంది. అయితే సోషల్ మీడియా మీద పూర్తి స్థాయిలో పట్టు ఉండాలి. ఆన్లైన్ కోర్సులు, ట్యూషన్లు ప్రారంభించవచ్చు. మీరు దేని మీద ఎక్కువగా ఆసక్తి ఉంటే ఆ విషయాన్ని పూర్తిగా నేర్చుకోండి. తర్వాత ఆన్లైన్ ద్వారా ఇతరులకు మనం చెప్పొచ్చు. యోగా అవ్వచ్చు, వెబ్ డిజైను, ఇలా చాలా అంశాలు ఉంటాయి. వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. కోవిడ్ తర్వాత ఆన్లైన్ తరగతుల ప్రాచుర్యం బాగా పెరిగింది. నేటికి అలానే అది కొనసాగుతోంది. ట్రాన్స్లేషన్. అనువాదానికి కూడా ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఉంది. లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్లో చాలామంది పోస్టులు చేస్తూ ఉంటారు. ఒక భాష నుంచి మరో భాషకు ఎలా అనువదించాలో మీకు తెలిస్తే మీరు అనువాదకునిగా కూడా పనిచేయచ్చు. అనువాదకుల డిమాండ్ పెరుగుతూ వస్తుంది. 2028 నాటికి రంగంలో 28% వృద్ధిని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ అంచనా వేసింది. డిజిటల్ మార్కెటింగ్. మీకు మార్కెటింగ్లో అనుభవం ఉంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడిన వ్యాపార ఆలోచన. ఏ సమయంలోనైనా పనిచేయచ్చు. మార్కెటింగ్లో నేపథ్యం లేకపోయినా ఫీల్డ్ మీద ఆసక్తి ఉంటే నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ సంస్థనే త్వరగా చౌకగా ప్రారంభించగల వ్యాపారం. అలాగే వీడియో ఎడిటింగ్కి ఇటీవల కాలంలో బాగా డిమాండ్ పెరిగింది. ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ సెలబ్రిటీలకి తమ వీడియోల కోసం అధిక నాణ్యత వీడియోలు రూపొందించడానికి నైపుణ్యాలు లేదా పరికరాలు లేవు. మీకు వీడియో ప్రొడ్యూసర్గా అనుభవం ఉంటే మంచి వీడియోలు చేయడం ఎలాగో తెలుసుకోండి. ఎడిటింగ్ కూడా నేర్చుకోండి.